నమస్తే, వెల్కమ్ టు రాజ్ టీవీ. సో హరిహర వీరమల్లు సినిమా జూలై 24న మార్నింగ్ నుండే బెనిఫిట్ షోలతో, ఇంకా చెప్పాలంటే ఒకరోజు ముందే ఏపీలో అంతా ప్రీమియర్ షోలతో, తర్వాత హైదరాబాద్లో కావచ్చు ప్రీమియర్ షోలతో, ఇంకా 2 రోజుల ముందే ప్రీమియర్ షోలతో అభిమానుల కోసం స్పెషల్గా రావడం జరిగింది. బట్ ఏదేమైనా జూలై 24న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల ముందుకి హరిహర వీరమల్లు సినిమా రావడం జరిగింది. అంటే సో పర్ఫెక్ట్ జెన్యూన్ రివ్యూ ఇవాళ మనం ఇవ్వడానికి, అందరి ఒపీనియన్ని మనం తీసుకోవడానికి స్కోప్ ఉంది. కొంచెం లేట్ అయ్యిండొచ్చు, బట్ పర్ఫెక్ట్ 100% జెన్యూన్ రివ్యూ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. కాబట్టి ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ కావచ్చు, యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, రకరకాలుగా రివ్యూలు చేస్తున్నారు హరిహర వీరమల్లు సినిమా మీద. బట్ మనం చాలా ఎటువంటి పక్షపాతం లేకుండా ఇందులో ఉన్నటువంటి అంశాలేంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, కథ ఎలా ఉంది, కథనం ఎలా సాగింది, డైరెక్షన్ ఎలా ఉంది, టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, సో కంప్లీట్గా హరిహర వీరమల్లు సినిమా మనం ట్రైలర్ చూసినట్లయితే, సాంగ్స్ చూసినట్లయితే, సో ఇది ఒక డిఫరెంట్ టెక్నికల్ బేస్డ్ సినిమా అని అందరికీ తెలుసు. కాబట్టి టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఏది ఎలా ఉంది, ఏది ప్లస్ ఏది మైనస్ అన్నీ మాట్లాడుకుందాం. ఇక ఫస్ట్ ఈ సినిమా మెగా సూర్య ప్రొడక్షన్స్, ఏఎం రత్నం గారు నిర్మాణంలో, క్రిష్ అండ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా, ఇక చాలామంది ఏమంటారు పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఈ సినిమాలో ఉండటం జరిగింది. సో ఈ టీంతో ఈ సినిమాని మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ అయితే మనం సినిమా ఎలా ఉందనేది మాట్లాడుకుందాం, తర్వాత ఎవరు పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇక సినిమా విషయానికి వస్తే, సినిమా స్టార్ట్ అవ్వడం అద్భుతంగా అనిపించింది. క్రిష్ డైరెక్టర్ టక్కన గుర్తుకొచ్చాను నాకైతే. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా ఒక్కసారి అలా మైండ్లోకి వచ్చింది. ఎందుకంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఒక ఎక్కువ ఏజ్ ఉన్న హీరోని తీసుకొని ఎంత వీలైనంత అద్భుతంగా చూపించగలమో క్రిష్ ఆ సినిమాలో బాలకృష్ణ అంత అద్భుతంగా చూపించాడు. సో ఆ మార్క్ సినిమా స్టార్ట్ అయిన స్టార్టింగ్లో కనపడింది. సో అదందరూ కూడా చాలామంది ఇప్పుడు ఇచ్చిన రివ్యూల్లో ఎక్కడెక్కడైతే సీన్లు బాగున్నాయో, ఎక్కడెక్కడైతే అద్భుతంగా ఉన్నాయో, ఎక్కడెక్కడైతే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయో, ఆ సీన్స్ అంతా కూడా, ఆ డైరెక్షన్ అంతా కూడా క్రిష్ చేసి ఉంటాడని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. బట్ అఫీషియల్గా టీం అయితే ఇది ఇక్కడ క్రిష్ చేశారు, ఇక్కడ జ్యోతి కృష్ణ చేశాడని మనకి చెప్పలేదు. సో ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు కాబట్టి ఆ కన్ఫ్యూజన్ అయితే అలాగే ఉంది. బట్ ఏదేమైనా కొన్ని సీన్లు అయితే అత్యద్భుతంగా ఉన్నాయి గ్రాఫిక్ పరంగా, కొన్ని సీన్లు అయితే గ్రాఫిక్ పరంగా తేలిపోయాయని చెప్పాలి. అంత టెక్నికల్ వాల్యూస్ అద్భుతంగా అయితే కొన్ని చోట్ల లేవు. అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అది టెక్నికల్గా అయితే ఇంకా దాని గురించి మనం లోతుగా వెళ్తే చాలా ఉన్నాయి. దాని గురించి ఇంకా సమయం వచ్చినప్పుడు ముందు మాట్లాడదాం. ఫస్ట్ అయితే కథ విషయానికి వద్దాం. కథలో పెద్దగా ట్విస్ట్లు, అబ్బాబ్బా ఇక్కడ ఏముంది అసలు అనుకోలేదు, అనుకోని మలుపులు ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. అలా వెళ్తూ ఉంటుంది స్టోరీ. బట్ సీన్ బై సీన్ ఏ సీన్కి ఆ సీన్ అయితే ఖచ్చితంగా మన మనసుకు హత్తుకునేలా ఉంటాయి, హార్ట్ టచింగ్గా ఉంటాయి. సో సీన్స్ని మనం సపరేట్గా చూసినప్పుడు ప్రతి సీను అత్యద్భుతంగా ఉంటుంది. ఇక ఓవరాల్గా సీన్స్ అన్ని కూర్చి స్టార్టింగ్ టు ఎండింగ్ సినిమా ఒక కథగా చూస్తే కొంత ఎండింగ్లో డిసప్పాయింట్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో డిసప్పాయింట్ ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఒక 3-4 చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది, కొన్ని సీన్లు అనవసరం అనిపిస్తుంది మనకి. సో అటువంటి సీన్స్ కొన్ని ఉన్నాయి. సరే, ఓవరాల్గా అక్కడక్కడ ల్యాగ్ ఉన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడియన్స్ సినిమా మొత్తం చూసి బయటకు వచ్చే టైంకి ఎలా ఫీల్ అవుతాడో అనే విషయానికి వస్తే కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అవుతాడని చెప్పాలి. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఎండింగ్. సినిమాకి కన్క్లూజన్ అనేది చాలా కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా లేదు, చాలా డల్గా ఉందని అనిపించింది. సో ఆ కన్క్లూజన్ అనేది ఏంటంటే, హీరో ఏదైతే కథ స్టార్ట్ అయినప్పటి నుంచి దేనికోసం అయితే పోరాడుతూ ఒక్క స్టెప్ ప్లాన్ చేసి ముందుకేస్తూ ఉంటాడో, ఆ క్లైమాక్స్ టైంకి వచ్చేసరికి హీరో ఏం చేయాలనుకున్నాడో అదంతా ఏమీ ఉండదు. జస్ట్ ఇది పార్ట్ 1 చెప్పేసి ఇంకా మిగతా స్టోరీ అంతా పార్ట్ 2లో ఉంటుంది అన్నట్టు, ఆ పార్ట్ 2లో చూద్దాం అన్నట్టుగా ఆ సీన్ అయితే ఏమంటారు అన్ఎక్స్పెక్టెడ్గా ఎండ్ చేయడం జరిగింది, ఒక అసంపూర్ణంగా ఎండ్ చేయడం జరిగింది. అలా తృప్తి చెందలేము అనమాట, ఆ క్లైమాక్స్తో తృప్తి చెందలేము. సో ఆ తృప్తి లేకుండా ఆడియన్స్ బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంది ఈ సినిమాకి. సరే, మొత్తానికి ఈ సినిమా చూడొచ్చా చూడకూడదా, సో మనం పెట్టే డబ్బులకి న్యాయం జరుగుతుందా జరగదా, సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చా చేయలేమా అనే విషయానికి వస్తే సినిమా చాలా బాగుంది. బట్ మనం ఏమంటారు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళకూడదు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా నార్మల్గా ఏదో ఒక సినిమాకి వెళ్తున్నాం, చూద్దాం ఎలా ఉంటుందో అనే విధంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా సినిమా బాగుంది. ఇక సినిమా హిట్టా ఫట్టా స్ట్రైట్గా మాట్లాడదాం. సినిమా హిట్టా ఫట్టా అంటే ఫట్ అయితే కాదు, హిట్టే అని చెప్పొచ్చు కొంతవరకు. ఇక సూపర్ హిట్టా మామూలు హిట్టా అంటే సూపర్ హిట్ అయితే కాదు. సో అదనమాట విషయం. మొత్తానికైతే సినిమా అయితే బాగుంది, చాలా సన్నివేశాలు
బట్ కొంతమంది ఫ్యాన్స్ సొంత ఫ్యాన్స్ అయ్యిండు కూడా సినిమాని ఎక్కువ ఓవర్గా నెగిటివ్ చేస్తున్నారు. సినిమా పవన్ కళ్యాణ్ సినిమా అంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం, ఇంత ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాం, బట్ అస్సలు ఏం బాలేదు సినిమా అది అని చెప్పేసి సొంత ఫ్యాన్స్ ఇలా మాట్లాడుతున్నారు. బట్ అంత దిగదార్చి సినిమాని తక్కువ చేసి మాట్లాడేంత తక్కువగా అయితే సినిమా ఏం లేదు, బాగుంది, చూడొచ్చు ఖచ్చితంగా. మనం పెట్టే డబ్బులకి అయితే న్యాయం జరుగుతుంది. సో అది మొత్తానికి సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాల కథ అంతా కూడా కోహినూరు వజ్రం చుట్టూ వజ్రాల ఏమంటారు ఒక విలువైన కోహినూరు వజ్రం, అది తెలంగాణలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో దొరికిన విలువైన కోహినూరు వజ్రం ఢిల్లీలో ఉన్నటువంటి ఔరంగజేబు దగ్గర ఉంటుంది. దాన్ని తీసుకొచ్చే పని కులూ కుతుబ్ షాహీ మన ఏమంటారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి హరిహర వీరమల్లు క్యారెక్టర్కి అప్పచెప్పటం, ఆ సన్నివేశాలు అవన్నీ కూడా ఢిల్లీకి వెళ్ళే ఆ జర్నీలో మధ్యలో పెట్టినటువంటి సీన్స్ సన్నివేశాలని కూడా అక్కడక్కడ కొంచెం బోరింగ్ అనిపించాయి. 1-2 సీన్లు బాగున్నాయి, కొన్ని బాగాలేవు, కొన్ని బాగున్నాయి, అలా సాగిందనమాట. ఎనీవే అది కథ అయితే. అలాగే ఇక ఈ సినిమాలో డైరెక్షన్ విషయానికి వస్తాయి, చెప్పాం కదా 2 డైరెక్టర్లు, ఆ కన్ఫ్యూజన్ అయితే అలాగే ఉండిపోయింది. ఏ డైరెక్టర్ ఏ సీన్లు చేశారు, అద్భుతమైన సీన్లు ఎవరు చేశారు, బాలేని సీన్లు ఎవరు చేశారు. సో ఆల్మోస్ట్ బాగున్నామని క్రిష్ చేశారని అనుకోవడానికి కారణం ఏంటంటే, ఆల్రెడీ క్రిష్ గారు మనకి గౌతమిపుత్ర శాతకర్ణితో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి బాగున్న సీన్లన్నీ క్రిష్ చేసింటాడనేది అందరికీ ఒక ఒపీనియన్ అనమాట. ఇక యాక్టింగ్ విషయానికి వద్దాం. క్యాస్టింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది, యాక్టింగ్ ఎలా ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి మనం ఇవాళ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆయన చాలా పెద్ద హీరో. సో అద్భుతంగా పర్ఫామ్ చేస్తాడు, చాలా న్యాచురల్ యాక్టింగ్ చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక క్యారెక్టరైజేషన్ ఎలా ఉందంటే వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ క్యారెక్టరు పవన్ కళ్యాణ్ లేని సీను ఎక్కడ సినిమాలో కనపడదు. ప్రతి సీన్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా. సో వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్. ఇక పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించారంటే చాలా బాగా చూపించారు, చాలా గ్లామర్గా చూపించారు. ఎంట్రీ సీన్ అదిరిపోయింది, అక్కడక్కడ ఫైట్ సీన్లు చాలా 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 బాగున్నాయి. ఇంటర్వెల్ కంటే ముందు ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, ఒక ఫైట్ సీను, అది చాలా బాగుంది. అక్కడ ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పటివరకు మేకలను వేటాడే పులులను చూస్తుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బొబ్బుల్ని చూస్తారని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్కి అయితే విజిల్స్ వచ్చాయి అక్కడ ఆ డైలాగ్ దగ్గర. అలాగే చార్మినార్ దగ్గర ఒక ఫైట్ సీన్ ఉంటుంది, చార్మినార్ సెటప్ వేసి అదంతా కూడా, ఆ ఫైట్ కూడా సూపర్ అని చెప్పాలి, అసలు ఎక్సలెంట్ సీన్ అయితే చాలా బాగా చేశారు. సో అలా ప్రతి సీన్లో మనకి పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా కనిపిస్తారు. వన్ మ్యాన్ షో లాగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో ఉందన్నమాట. ఇక అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ విషయానికి వస్తే, నిధి అగర్వాల్ ఈ సినిమాలో యాక్టింగ్ యావరేజ్గా అంటే అనిపించిందని చెప్పాలంటే, యాక్టింగ్ చేయడానికి స్కోప్ లేని విధంగా కొన్ని సీన్స్ అయితే ఉన్నాయనిపించింది. బట్ ఏదేమైనా తనకు ఉన్న పరిధిలో బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఇక ఫస్ట్ హాఫ్లో చాలా గ్లామర్గా చూపించారు, సెకండ్ హాఫ్లో అయితే అంత గ్లామర్గా నాకైతే హీరోయిన్ కనిపించలేదు. ఇక ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నిధి అగర్వాల్కి చాలా సినిమాలు ఇలాంటి పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్ ఎక్కువ కనిపించే స్కోప్ ఉండదు, ఎక్కువ సీన్లో కనిపించే స్కోప్ ఉండదు, ఏదో ఊరిగా వచ్చిందా పోయిందా హీరో పక్కన చూపించామన్నట్టు ఉంటుంది. బట్ ఈ సినిమాలో మాత్రం నిధి అగర్వాల్కి ఆ ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ టు అంటే ఎప్పుడైతే నిధి అగర్వాల్ ఎంటర్ అవుతుందో సినిమా ఎండింగ్ వరకు కూడా మనకి నిధి అగర్వాల్ ప్రతి సీన్లో కనిపిస్తుంది. అదొక నిధి అగర్వాల్కి ఓ ప్లస్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో. ఇక అలాగే ఈ సినిమాలో మరికొంతమంది మెయిన్ క్యాస్టింగ్ చాలామంది ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన ఆర్టిస్ట్ ఎవరు అంటే బాబీ డియోల్. నిజంగా చాలా అద్భుతంగా చేశాడు ఈ సినిమాలో. ఎందుకంటే హీరోకి ఆపోజిట్ క్యారెక్టర్ ఎవరైతే ఔరంగజేబ్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్లో బాబీ డియోల్ జీవించాడని చెప్పాలి, అద్భుతమైన పర్ఫార్మెన్స్ చెప్పాలి, గట్టి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు, చాలా బాగుంది. ఇక ఫైనల్గా ఈ సినిమా మనం ఎంత ర్యాంక్ ఇవ్వచ్చు, ఈ సినిమాకి ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అనే విషయానికి వస్తే మాత్రం అవుట్ ఆఫ్ 5 నేనైతే ఒక 2.5 to 3 మధ్యలో ఇవ్వచ్చు అనిపిస్తుంది. ఇక ఈ సినిమా చూడొచ్చా చూడకూడదా అనే విషయానికి మరోసారి నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత అయితే చాలా మంచి ఫీలింగ్తో బయటకు వస్తాం. కాకపోతే ఒక ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ అయితే కనిపించింది అనమాట. అది